యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కంటికి కనిపించనివి నా జీవితంలో ఏనాడైనా జరుగునా అన్నవే దేవుడు మన జీవితంలో మనకి చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఏదైతే మన జీవితంలో చేయాలని చూస్తున్నామో అంతకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని విశ్వసించి మనము ప్రార్థించుకుందాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము కంటికి కనిపించనివి కనిపించినట్లుగా చూడాలి. కంటికి కనిపించనివి కనిపించినట్లుగా మనం చూడాలని ఎబ్రీల పత్రిక 11:1 మనకేమి నేర్పిస్తుందంటే, విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటంటే కంటికి కనిపించనివి కనిపించినట్లుగా చూడడమే. అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈరోజు కంటికి కనిపించనివి కనిపించినట్లుగా మనం ఎప్పుడైతే మన మనసులో చిత్రం మారినప్పుడు ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో, ఏ వాక్యమైతే మనం చదువుతున్నామో, మనం చెప్తున్న వాక్యము ఆ యొక్క వాక్యము మన మనసులో అది చిత్రముగా మారి మనం ఊహించినప్పుడు, అప్పుడు ఊహించి దాన్ని చూడాల. నీ కనుచూపు మారాల, నీ కంటి చూపు మారాల. అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఎప్పుడైతే మన మనసు మారి, అందుకే అంటాడు రోమాపత్రిక 12:2 ఏమని చదువుతామంటే, మీ మనసు మారి నూతన పరచాలి. ఎప్పుడైతే మనసు మారి మనం చూసే చూపు మారాలంట. కంటికి కనిపించనిది కనిపించినట్టుగా నీ చూపు మారి అది జరిగిందని ఊహించి ఆ చిత్రం మన మనసులో ఒక చిత్రం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దాన్ని మనం ధ్యానిస్తాం. ఎందుకంటే ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాం, కానీ ఒక్కసారి మన జీవితంలో అద్భుతం జరగట్లేదు. ఎందుకు అంటే మనం చెప్పిన మాట, విన్న మాట అది మన మనసులో చిత్రముగా మారి మనం విశ్వసించి ఆమేనని పలికినప్పుడు మన జీవితంలో జరుగుతుంది. ఉదాహరణకి మనం చూద్దామండి. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ వాక్యం చెప్తాము? యెషయా గ్రంథం 53:4-5 మనం చెప్తామేమని, యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నది అని మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే యేసయ్య ప్రతి రోగాన్ని సిలువలో కొట్టివేశారు కనుక ఆ రోగము మన మీద పని చేయదు కదండి. ఒకవేళ రోగం వస్తే ఏం చేయాలి? ముందుగా ఏదైనా పాపం ఉంటే ఒప్పుకుంటాం. దేవా, ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే సాతానికి నేను తెరిచిన ద్వారం ద్వారా మళ్ళీ నాలోకి అనారోగ్యం వచ్చి ఉండవచ్చు, నన్ను మన్నించండి అని యేసయ్య రక్తంలో కడిగి అప్పుడు మనం ఏం చెప్పాలండి? ఆ మాట వాగ్దానం చెప్పాలి. ఏమని చెప్తాము? యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నదని వాక్యంలో రాసి ఉన్నది. అంటే ముందుగా మనం ఏం చేయాలి? వాక్యంలో రాసి ఉన్నది ప్రార్థనగా మార్చాలి. అక్కడ ఏమని రాసి ఉంది? యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నదని యెషయా గ్రంథం 53:4-5 మనం చదువుతున్నాం. అంటే ముందుగా వాక్యం చదవాలి. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? నోటితో పలుకుతాం. ఏమని పలుకుతాం? యేసయ్యను పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని చెప్పిన తర్వాత ఏం చేయాలంటే మన మనసులో ఆ చిత్రం మారాలి. ఏ చిత్రం మారాలి? నేను రోగిని అన్న చిత్రము, నేను రోగముతో ఉన్నాను అన్న చిత్రం పోయి నా మనసులో ఎలా ఊహించుకోవాలి అంటే, నేను స్వస్థత పొందుకొని ఉన్నాను, ఈ రోగము తగ్గిపోయింది అని నీ మనసులో నీకు స్వస్థత అయినట్టుగా నువ్వు విశ్వసించి లేచి నడిచినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే క్రియ చేస్తారు. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. విశ్వాసము కేవలం మాట అయి ఉండకూడదు, అది క్రియారూపంలో మీరు చూపించినప్పుడు దేవుడు దాన్ని దృఢపరుస్తాడు. కనుక మనం ఏం చేయమంటున్నాడండి? 3 చూడండి. మన నోటి మాట, మనం ఏమైతే పలుకుతున్నామో మన మనస్సు కూడా, మన క్రియలు కూడా అలాగే ఉండాలంట. మన మనసులో ఒక చిత్రం మారాలి. ఏం మారాలి? నేను స్వస్థత పొందుకున్నాను. నోటితో అయితే చెప్తున్నాం యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగిందని, కానీ మనసులో ఏమనుకుంటున్నామండి? అబ్బా ఈ రోగం, అబ్బా తగ్గలేదు, అబ్బా ఈ నొప్పి అని మనసులో మాత్రం నేను రోగిని అని మనసులో ఒక చిత్రమేమో రోగిగా ఉంది. నోటితో మాత్రం మనం ఏం చెప్తున్నామంటే యేసయ్య పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగింది అంటే నోటితో చెప్తున్నాము, కానీ మన మనసు వేరుగా ఉంది. కాబట్టి మన మాటలు, మన మనసులో ఒక చిత్రము 2 ఏకీభవించినప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరుగుతుంది. అందుకే యేసుప్రభు ఏం చెప్పారంటే మార్కు సువార్త 11:24 ఏమని చదువుతాము? మీరు ప్రార్థించండి, అందరు ప్రార్థించాలా,
ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రార్థించినప్పుడు దేవుడు మన మనసులో ఒక చిత్రాన్ని మారుస్తారు. దానికోసం ప్రార్థించాలా. ఎందుకు? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా కొడుకును మారుస్తాడు, ఉద్యోగం వస్తుంది, ప్రార్థించాలా. దేశప్రభు ఏమన్నారు? ప్రార్థించిన తర్వాత పొందుకున్నామని విశ్వసించండి. ఇంకా జరగలేదు కానీ ప్రార్థించిన తర్వాత నేను పొందుకున్నాను, దేవానికి స్తోత్రం, నాకు ఉద్యోగం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభా, నా జీవితంలో నేను ఆనందంగా ఉన్నా, నీకు స్తోత్రం ప్రభా, ఇదిగో నాకు విడుదల కలిగింది, నాకు స్తోత్రం ప్రభా అని మనం ఎప్పుడైతే విశ్వసించి నోటితో, అంటే మన విశ్వాసం, మన మాట, మన మనస్సులో ఉన్నటువంటి తలంపులు రెండు ఏకముగా మారాలి. పిక్చర్ మారాలంట. అంటే నేను రోగి కాదు, నేను స్వస్థత పొందుకున్నాను అన్నటువంటి మనో పిక్చరు నీ హృదయంలో, నీ మనస్సులో వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. కనుక ఇప్పటి నుంచి మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని ఏం చేయాలా? మీ ఊహలో దాన్ని మార్చుకోవాలా. జరిగింది, కంటికి కనిపించనిది కనిపించినట్లుగా అయింది, నేను చూస్తున్నాను. నా జీవితంలో పిల్లలు పుట్టలేదనుకోండి, పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమనుకోవాలా? దేవా నీకు స్తోత్రం, నేను గర్భవతిని అయ్యాను, దేవా నీకు స్తోత్రం, నాకు పిల్లలు పుట్టారు, నా పిల్లలు ఇంట్లో తిరుగుతున్నారు, వాళ్ళని నేను ఎత్తుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే ప్రార్థించిన తర్వాత మన మనసులో ఆ పిక్చర్ మారి మన క్రియలు దాని ద్వారా ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే విశ్వాసపు మాటలు మాట్లాడతామో మన జీవితంలో అద్భుతం మనం చూస్తాము. తప్పకుండా మనం అద్భుతం చూస్తాము. ఒక వాగ్దానం మీకు చూపిస్తానండి. అంటే కొన్ని అంటే ప్రతిదీ కూడా మన వాక్యం చదివి దాని ప్రకారం మనం చేయాలి. మనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? మన పిల్లల గురించి రాయబడింది కదా. మనం అందరం మన పిల్లల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, మా పిల్లలకి నీకు దూరంగా ఉండొద్దు యేసయ్యా, చెడు అలవాట్లు రావద్దు, ఫోన్లు వాళ్ళు చూడొద్దు, చెడు స్నేహితులు ఉండకూడదు, దేవా వాళ్ళని చెడు స్నేహితుల నుంచి తీసుకురండి కదా, చెడు అలవాట్ల నుంచి తీసుకురండి అని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. సో ఇక్కడ వాగ్దానం ఏమని రాసింది చూద్దాం. యెషయా గ్రంథం 64లో మనం ఏం చదువుతున్నామంటే, కన్నులెత్తి పరికించి చూడుము, నీ కుమారులు దూర ప్రాంతం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నువ్వు సంతోషంతో మెరయుదువు, నీ హృదయం ఆనందముతో ప్రొంగును. ఏమని చూడాలంటే, చూడు నీ కుమార్తెలను వాళ్ళు మోసుకొని వస్తున్నారు, నీ కుమారులను వాళ్ళు దూరం నుంచి మోసుకొని వస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి నువ్వు ఆనందిస్తావు. ఆ దృశ్యం చూడాలంట. ఏం చూడాలండి? మన దేవా చెడు స్నేహితులతో ఉన్నారు, దేవా నా కుమారుడు చెడు స్నేహితుల నుంచి విడిపించబడి మరి దేవుని దగ్గరికి, ఆ బిడ్డని నీ దగ్గరికి తీసుకొని వస్తున్నారు అని మనం ఎప్పుడైతే వాక్యం చదివి నోటితో పలకాల. ఏమని పలకాలా? నా కుమారులను, నా కుమార్తెలను పసికందుల వల్లే దేవదూతలు వెళ్ళి వాళ్ళని మోసుకొని వచ్చేదురుగాక. ఎక్కడి నుంచి మోసుకొని రావాలి? చెడు అలవాట్ల నుంచి మోసుకొని వచ్చేదురుగాక, చెడు స్నేహితుల నుంచి వారు విడిపించబడదురుగాక. నా పిల్లలకి ప్రభా తండ్రి ఆ యొక్క ఏదేది ఎక్కడి నుంచి వాళ్ళు విడిపించబడాలో మనము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఆ చేసిన తర్వాత ఏం చేయాలంట? ఆ దృశ్యాన్ని చూడాలంట. దేవదూతలు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వస్తున్నారని నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చూస్తున్నామని మనం ఎప్పుడైతే ఆ వాగ్దానం చదివి చూడండి చదవాలి, దాన్ని ప్రార్థనగా మార్చి మన మనస్సులో దృశ్యం మారాలంట. నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నారు మీరు? మా కుమారులు దీవెనకరంగా ఉంటున్నారు, చెడు స్నేహితుల నుంచి దేవదూతలు వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. అవునా కాదండి? మనం చదువుతాం ఆదికాండంలో అక్కడ లోతును కూడా మరి దేవుడు సొదొమ గొమొరని పాడు చేస్తున్నా అన్నప్పుడు దేవదూతలు వెళ్ళి లోతుని ఎత్తుకొని తీసుకొని వస్తారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే జరుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసి వాగ్దానం చదివి వాగ్దానాన్ని ప్రార్థనగా మార్చుకున్న తర్వాత అది జరుగుతుందని కంటికి కనిపించినట్టుగా వాళ్ళని ఎత్తుకొని వస్తున్నారని మనం చూసి దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అలాగే మన జీవితంలో జరుగుతుంది. ఒకసారి ఒక సహోదరి తన సాక్ష్యాన్ని ఇలా చెప్పింది. తనకి 2 పిల్లలంట. ఆ 2 పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళ చెప్తుందంట, గుడికి రాండి అమ్మా, నాతో గుడికి రాండి అని చెప్తే ఎప్పుడు గుడికి రాలేదంట. వాళ్ళు ఒక్క ఆదివారం కూడా వచ్చేవాళ్ళు కాదంట. 2 పిల్లలు రారు. సేమ్ ఏం చేసిందంటే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించిందంట. ప్రభా, యెషయా గ్రంథం 60లో 4వ అధ్యాయం వచనంలో ఉంది కదా, ప్రభా నీ పిల్లలను నేను మోసుకొని వస్తారు, చూడు నీ పిల్లల్ని వాళ్ళు మోసుకొని వస్తారన్నారు. దేవా నా పిల్లల్ని మీరే తీసుకురండి ప్రభా, గుడికి తీసుకురండి అని చెప్పి ప్రార్థించిన తర్వాత ఏం చేసిందంటండి, ఆమె ఊహించుకుంటుందంటే ఏమని, దేవదూతలు తీసుకొని వస్తున్నారు, నా ప్రక్కనే వాళ్ళు కూడా నాతో పాటు నేను కూర్చున్న కుర్చీలోని మేమందరం ముగ్గురం, నేను నా పిల్లలందరం కూర్చొని గుడిలో కూర్చొని మేమందరం కూడా గుడికి వెళ్ళి ఒకటే బెంచ్లో కూర్చొని దేవుని ఆరాధిస్తాము. అలా రోజు చెప్తుందంట, దేవానికి స్తోత్రం, నాకు తెలుసు ప్రభా వాళ్ళని నువ్వు తీసుకొస్తావు. ఎప్పుడైతే వాగ్దానం ఎత్తి ప్రార్థించాలని పిల్లల గురించి ఎన్నో ఉన్నాయి కదా. అక్కడ ఏమనుంది, నా పిల్లలు యెహోవా
చేత ఉపదేశం పొందుతారు, నా పిల్లలు దేవునికి తలగా ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఏం చెప్పాలి? మనం చెప్పిన మాట దేవదూతలు పట్టుకొని ఆ మాటను వాళ్ళు చేస్తారు కనుక, నీ నోరులోనే జీవం మరణం ఉంది కనుక నోరు తెరిచి దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పలకాలి. ఎందుకంటే ఈ వాగ్దానం మన కోసం ఇచ్చారు. దేవుడు ప్రతి మాటను నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు మాత్రమే మనం కలిగి ఉన్నామండి. అలాగ ఆమె ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట, ఒకరోజు సండే ఏమే చర్చికి వెళ్ళారు, చర్చిలో కూర్చున్నారు. ఆ టైంలో ఈ పిల్లలిద్దరు చర్చికి రారని చెప్పాం కదా, రాకుండా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒక కారులో బయటికి వెళ్ళారంట. ఆ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద వర్షం వచ్చేస్తుంది అనమాట. ఆ పెద్ద వర్షం వచ్చినప్పుడు అక్కడ ఒక ముసలాయన మరి చేతిలో బైబిల్ ఉందంట, తడిసిపోతున్నాడు పాపం, ఎక్కువ నడవలేకపోతున్నాడు. అక్కడ ఏం ఆటోలు కూడా ఏం లేవు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు పిల్లలు ఆపి అంకుల్ మీరు తడిచిపోతున్నారు అంకుల్, రండి మీరు ఎక్కడికి వెళ్ళాలా మేము దింపుతామంటే అని చెప్పారంట. అయ్యా ఇదిగో నేను చర్చికి వెళ్ళాలయ్యా, నన్ను చర్చిలో తీసుకెళ్ళండి అని చెప్పారంట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు తప్పదు కదండి, ఇద్దరు కొడుకులు ఏం చేశారు అని కార్లో ఎక్కించుకొని చర్చి దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడంట, అయ్యా నేను కొంచెం తడిసిపోయాను, కొంచెం నడిస్తే భయం వేస్తుంది, మెట్ల దగ్గర పడిపోతానేమో, కొంచెం నన్ను బెంచ్ వరకు తీసుకెళ్ళండి అయ్యా, ఎక్కడ బెంచ్ ఖాళీ ఉందో అక్కడ కూర్చోబెట్టండి అయ్యా అన్నారంట. సో ఏం చేశారు, అప్పుడు చెరొకరు ఇద్దరు కొడుకులు ఇటు పక్క ఒకరు, చెడం పక్క కుడి పక్క చెరొకరు పట్టుకొని ఆయన లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ స్థలం ఉందో తెలుసా, వీళ్ళ అమ్మ ఎక్కడైతే కూర్చుందో ఆ బెంచ్ ఒక్కడే ఖాళీ ఉందంటండి. సో ఈయనను తీసుకెళ్ళి ఆయనను కూర్చోబెట్టి, మరి మధ్యలో బాగుండదు కదా, లోపలికి తీసుకెళ్లారు కదా, సో మరి బయటకు వస్తే బాగుండదు కాబట్టి ఆయనతో పాటు ఏం చేశారు, అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కూర్చున్నారంట. ఎంత అద్భుతం చూడండి. వాళ్ళ తల్లి పక్కకు తిరిగి చూస్తే కుమారులు ఇద్దరు పక్కన ఉన్నారు. ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో, ఏదైతే ఊహించుకుందో, ఒక రోజు దేవా నువ్వు నా పిల్లల్ని తీసుకొని వస్తావు, ఎత్తుకొని తీసుకొని వస్తావు, వారు నాతో పాటు ఆరాధిస్తారని రోజు విశ్వాసంతో ఆ దృశ్యాన్ని ఊహించుకొని ప్రార్థన చేసిందంటండి. ఎగ్జాక్ట్గా ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో, ఏదైతే ఊహించిందో, ఏదైతే కళ్ళతో చూసిందో, మీ చూపు మారాలంట, మీ చూసే చూపు మారాలంట. దేవుడు ఏదైతే చెప్పారో, ఏ వాగ్దానం చెప్పారో ఆ వాగ్దానం జరిగినట్టుగా మన చూపులో మనం చూసినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంట, ఆ రోజు మరి ఫాదర్ గారు చెప్పిన వాక్యము ఆ పిల్లలిద్దరికీ తాకిందంట. వారిద్దరు కూడా తాకి వారు మారు మనసు పొంది అప్పటి నుంచి వాళ్ళు చెప్పారంట, లేదు మమ్మీ మాకు ఇట్లా ఉందని తెలియదు, వాగ్దానం ప్రేయరు చాలా బాగుంది మమ్మీ, ఈ రోజు నుంచి మేము కూడా వస్తామని ప్రతి ఆదివారం వారిద్దరు కూడా ప్రార్థనకి వెళ్తున్నారు. ఆ విధముగా మనం ఏం చేయాలంటే, మనం వాక్యం చదివి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి, మూడోది ఏం చేయాలి, అది జరిగినట్లుగా కంటికి కనిపించినట్లుగా మీరు ఎప్పుడైతే దాన్ని చూస్తారో, దేవుడు అంటున్నాడు చూడు కదా. ఎవరితో చెప్తున్నారు, అబ్రహాంతో చెప్తాడు. ఏమని చెప్తాడు, ఆదికాండం 13:14 వచనంలో అబ్రహాంతో అంటాడు, ఎప్పుడు లోతు నుంచి విడిపోతారు ఇద్దరు కదా. లోతు నుంచి విడిపోయిన తర్వాత, లోతు ఉన్నంత వరకు దేవుడు మాట్లాడలే, కానీ లోతు నుంచి ఆయన వేరుపడిన తర్వాత లోతేమో మంచి సారవంతమైన నేల తీసుకుంటాడు. ఇతనికి మంచి నేల రాలేదండి కదండి. అయినప్పుడు దేవుడు ఆయనతో అంటున్నాడు, ఏమన్నాడు, అబ్రహాము కన్నులెత్తి 4 వైపులను చూడు, 4 దిక్కులను చూడు, కన్నులెత్తి చూడు, నీ పరిస్థితిని చూడకు, నువ్వు కన్నులెత్తి చూడు. ఈరోజు ఏం చూడాలా, కన్నులెత్తి మనం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం వంక నువ్వు ఎత్తి చూడు. దేవుడు ఈరోజు మనతో కూడా కన్నులెత్తి చూడు, నువ్వు ఎక్కడున్నావు, నీవు రోగంలో ఉన్నావా, కన్నులెత్తి చూడు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా, కన్నులెత్తి నువ్వు చూడు. ఎక్కడ చూడాలా, దేవుడు చెప్పిన వాగ్దానం వంక చూడు. నీకు భవిష్యత్తు ఉందని చెప్తున్నాడు, నీకు స్వస్థత ఉందని చెప్తున్నాడు, నీకు విడుదల ఉందని చెప్తున్నారు. ఎక్కడ కన్నులెత్తి చూడాలంటే అండి, నువ్వు కన్నులెత్తి చూడు. దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన వాగ్దానం చూడు. దేవుడు నీకోసం ఇచ్చినటువంటి ఆ యొక్క బంగారు భవిష్యత్తును నువ్వు చూడు. కళ్ళతో మనం చూడాలంట. నువ్వు చూసే చూపు మారాలి. ఈరోజు ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేశాడు, అది నా జీవితంలో నెరవేరుతుందని విశ్వసించి మనం చూసినప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది కదా. అలాగే మనం చూస్తాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడండి, అంతా తన జీవితంలో అంతా తండ్రి ఇచ్చినదంతా పోగొట్టుకొని చివరికి పందుల పొట్టు కూడా ఆయనకి ఇవ్వలేదంట. అది కూడా దొరకని ఒక పరిస్థితిలో ఏం చేస్తున్నాడండి, అప్పుడు ఆయన కన్నులెత్తి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. ఉన్న పరిస్థితి నుంచి నువ్వు లేవనెత్తి నువ్వేం చేయాలంటే తండ్రి వైపు చూడాలి
కదా. ఆయన ఏమనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతోమందికి ఆహారం దొరుకుతుంది, ఎంతోమంది పుష్టిగా తింటున్నారు, ఇక్కడ నేను ఇలా ఉండడం బాగలేదు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఈరోజు నీవు కూడా నీ పరిస్థితి నుంచి పైకి లేచి ఏం చూడాలి, నీకు దేవుడు చెప్పిన ఈ వాగ్దానములన్నీ, దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాక్యం చదివి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని నువ్వు తండ్రి వంక చూసినప్పుడు కదండి, మనం యేసు వంక మనం చూడాలా, సిలువ వంక మనం చూడాలా. ఎప్పుడైతే నీ దృష్టి మారుతుందో, తప్పిపోయిన కుమారుడి దృష్టి మారింది, కనువిప్పు కలిగింది. అప్పుడు కనువిప్పు కలిగినప్పుడు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు కదా. అంటున్నాడు, నీ కుమారుడిగా ఉంచుకోవడానికి నేను తగను, ఒక పనివారిగా నన్ను ఉంచుకో అన్నారంట. కానీ మనం చూస్తాం తండ్రి ఎంత కరుణామయుడు కదా, ఆయన ప్రేమ ఎట్లుదో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో పడిపోయినావు, అనేక పాపాలు చేసి దూరంగా పోయావేమో, నీ పాపాలే ఈరోజు నీకు నష్టంగా మారిందేమో, లేకపోతే చెడు స్నేహితుల వల్ల అన్నీ పోగొట్టుకున్నావేమో. అయినప్పటికీ మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని ప్రభు ఇస్తారు. అదే దేవుడు, మన దేవుడు కరుణామయుడు, కృపామయుడు, ప్రేమ గలవాడు. మన పాపములన్నీ సముద్ర గర్భంలో తొక్కివేస్తాడు, ఏది కూడా ఆయన ఉంచాడు. ఒకటి మనం ఏం చేయాలండి, దేవుడు కరుణామయుడు కనుక నన్ను కరుణిస్తాడని మనం ఏం చేయాలా, ఊహించి మనం నమ్మి విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా ఆయనకన్నిటిని ఏదేది నువ్వు కోల్పోయావు అధికారం మొత్తం నీకు మళ్ళీ ఆయన ఇచ్చాడు తప్పిపోయిన కుమారుడికి. అదే విధంగా కోల్పోయిన సమస్తాన్ని ప్రభు మళ్ళీ మనకిస్తారు. కనుక దావీదు రాజు అంటాడు కీర్తన 121లో ఏమంటాడు, 1-2 వచనాల్లో, నాకు సహాయము ఎక్కడి నుంచి లభించును, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను. నీ కన్నులెత్తి చూడు, నీ రోగంలో నుంచి కన్నులెత్తి చూడు, అప్పు సమస్యలో నుంచి, బంధకాల నుంచి, భయంలో నుంచి నువ్వు కన్నులెత్తి దేవుని వంక చూడు. ఈరోజు నీ చూపు మార్చుకో, నీ ఉద్దేశం, నీ మనసులో ఉన్న తలంపులు మారి నూతనపరచబడాలి. ఏమి నూతనపరచబడాలంటే మీ మనసు మారి, నా భర్త మారడు అన్న మాట మారాలి. భర్త మారుతాడు, ఆయన దేవునికి ప్రియమైన బిడ్డగా మారుతున్నాడు, మంచి వ్యక్తిగా మారుతున్నాడని నీ ఊహ మారి, నోటి మాట మారినప్పుడు నీ భర్త జీవితంలో, పిల్లల జీవితం, నా పిల్లలు మంచి వాళ్ళుగా మారుతారు. చూసారు, ఇందాక ప్రార్థన చేసింది కదండి, దేవుడు తీసుకొచ్చారు కదా. అలాగే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. నోటి మాట మారాలి, మనం చూసే చూపు మారాలి. దేవా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, దేవా నా చూపును మార్చు, దేవా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నా చూపు మారి, నా మాట మారి, దేవా మాట ప్రకారం మన జీవితంలో చేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందండి, అద్భుతం జరుగుతుందని మనం చూస్తున్నాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేయాలంటే మనం చూసే చూపు, ఈయనకు మారడు, ఈయన పనికిరాడు, ఇలాంటిది నా పరిస్థితి చాలా అప్పు సమస్య, ఇది ఎలా మారుతుంది, ఎంత పెద్ద అప్పు సమస్య, మనం మారుతుంది. దేవుని విశ్వసించి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా, ఏమీ లేదు కదా. యేసు ప్రభు ఇలా చూశారండి, 5 రొట్టెలు 2 చేపలు, 2 చేపలు, 5,000 మంది ఉన్నారు అక్కడ. ఎలా జరుగుతుంది? యేసు ప్రభు ఏం చూస్తున్నాడు, కన్నులెత్తి పైకి చూస్తున్నాడంట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. మీకేం కావాలో అడిగి, ఎలా అడగాల, కృతజ్ఞతగా స్తుతులతో మీరు అడిగినప్పుడు అవి మీకు జరుగుతుంది. విచారించకండి, దేని గురించి మీరు విచారించకండి. ఫిలిప్పీల పత్రిక 4:6 మనం చదువుతున్నాం, దేని గురించి మీరు విచారించకండి, ఏం కావాలో ప్రార్థనాపూర్వకంగా మీరు అడగండి. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చెప్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పరలోకం వైపు చూశాడు. అంతే. ఎప్పుడైతే తండ్రి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పోగా మిగిలినట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడు సాధారణమైన కార్యాన్ని, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సాధారణ వంక చూడొద్దంట, పరిస్థితి మీద చూడకూడదండి. ఏం చూడాల, కంటికి కనిపించనిది కనిపించినట్టుగా చూసి, దేవా నువ్వు చేస్తున్నావని మన చూపు మారాల. వాగ్దానం ఎట్లా ఉందో, దేవుడు ఏం చెప్తున్నారో అది మనకి మన దృశ్యముగా మారి, జరిగిందని, జరగకముందే జరిగిందని మనం విశ్వసించి, మన మనసులో పిక్చర్ మారి, దేవా నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయగలవు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని మనం ఎప్పుడైతే విశ్వసించి మన విశ్వాసపు మాటలు మాడి దేవుణ్ణి నమ్మినప్పుడు అసాధ్యమైనదే కార్యాలు సాధ్యంగా మారుస్తారు. దేవునికి సాధ్యం అండి, మనకు అసాధ్యం, కానీ దేవుడు ఏం చేస్తారు, దాన్ని సాధ్యపరిచే దేవుడు మనకున్నారని విశ్వసించి మనం ప్రార్థన చేయాలి. దాన్ని ఆపకూడదు, జరగకముందే జరిగినట్లుగా మనం చూడాలి. అలాగ మనము ఏలియాని కూడా చూస్తున్నామండి.
ఈరోజు మనం చూద్దాం ఏలియా ప్రవక్త వర్షం కోసం ఎలా ప్రార్థించాడు, ఎలా చూశాడు మనం చూద్దామండి. 1వ రాజుల గ్రంథంలో మనం చదువుతున్నాము. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41 నుంచి 45 వరకు అక్కడ మనం చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41 నుంచి 45 వరకు అక్కడ ఏం చూస్తున్నామంటే, ఇజ్రాయెల్లో ఆహాబు రాజుతో మరి అక్కడ ఆహాబు రాజు పరిపాలిస్తున్న సమయంలో ఏం జరిగింది, వాళ్ళు విగ్రహారాధన వల్ల 3 సంవత్సరాలు వర్షం పడలేదు. వర్షం పడొద్దని ఏలియానే ప్రార్థిస్తాడు. మనం చదువుతాము, ఆసక్తితో ఏలియా ప్రార్థించగా కదండి. సో యాకోబు పత్రికలో మనం చదువుతాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఏలియా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వర్షం రావాలి కదా, వర్షం రావడానికి ఆహాబు ఇక్కడ చూస్తున్నాం ఏమంటున్నాడంటే, ఆహాబుతో ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకో, నాకు వర్షదని వినిపించుచున్నది. చూసారా, ముందుగా విశ్వాసం మాట చూడండి. అక్కడ వర్షం లేదు, 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, చాలా కష్టంగా ఉంది. కానీ లేని సమయంలో కదండి, మనం ఎండాకాలంలో మనం చెప్తామా బాగా ఎండలు ఉంటే, ఈరోజు అట్లా కదా చెప్పలేం కదా మనము. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నాకు వర్షదని వినిపించుచున్నది, నువ్వు పోయి తిను అని చెప్తున్నాడు. కానీ రెండోదిగా ఏం చేస్తున్నాడో చూడండి. అతను ఏం చేస్తున్నాడంట, 42వ వచనం, ఆహాబు భోజనం చేయబోగా ఏలియా ఏం చేస్తున్నాడు, ఏలియా కర్మేలు కొండ మీదకు వెళ్ళి అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను 2 మోకాళ్ళ మీద పెట్టుకొనెను. చూసారండి, కిందికి వంగి తల మోకాళ్ళ మీద పెట్టుకోవడం అంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా వర్షాన్ని పంపించండి, దేవా వర్షాన్ని పంపించండి. నోటితో ఏం చెప్పాడు, ఆల్రెడీ ముందుగానే ఏమని చెప్పాడు, వర్షదని నాకు వినపడుతున్నది. చూసారా, వర్షాన్ని పంపించండి అని ప్రార్థన చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నాకు వర్షదని వినిపించుచున్నది, నాకు వర్షదని వినిపించుచున్నదని నోటితో విశ్వాసపు మాట పలికాడు. మనం కూడా పలకాల, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, నేను నమ్ముతున్నాను నా కోర్టు కేసులో జయం దొరుకుతుంది, నాకు మా అక్క చెల్లెలకి సమాధానం దొరుకుతుంది, నేను నమ్ముతున్నాను నీ స్వస్థత నాకు దొరుకుతుంది, నమ్ముతున్నానని మనం నోటితో మాట పలకాలి. మౌనంగా ఉండకూడదు. మనం చెప్పినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. నోటి మాట ద్వారా కార్యం జరుగుతుందండి. ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. దాని తర్వాత ఏం చేశాడు, ఆయన తన సేవకుడితో చెప్పారంట. ఏమని చెప్పాడంటే, ఇక్కడ చూస్తున్నాము, సేవకునితో నువ్వు వెళ్ళి సముద్రం వంక చూడు అంటాడు. సో వెళ్ళి సముద్రం వంక చూస్తాడు. ఆయన చెప్తాడు, నాకేం కనపడలేదు అంటాడు. రెండోసారి చూడమంటాడు, మళ్ళీ ఏం కనపడలేదు అంటాడు. మూడోసారి, అలా 7 సార్లు జరిగిందంటండి. చూడండి, ఏలియా అతనిని 7 పర్యాయములు అట్లే పంపాను, కానీ సేవకుడు 7వ సారి మాత్రం వచ్చేయమంటున్నాడు. చూడండి, సముద్రం నుంచి మూరడంత మబ్బు పైకి లేచింది. ఎంత మబ్బు అంటండి కదా, కొంచెం మబ్బు, ఎంత మూరడంత మబ్బు వస్తే జరుగుతుందండి. పెద్ద పెద్ద మేఘాలు వచ్చినప్పుడు వర్షం పడుతుంది. మూరడంత మేఘం వస్తే కుదరదు కదా, పడదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఏలి ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ మూరడంత మబ్బే, కానీ ఆ మూరడంత మబ్బును చూసి ఆయన అంటున్నాడు, ఆహాబుకు వెళ్ళి చెప్పు, వర్షం రాకముందే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పాడు. వర్షం రాకముందు అంటే చిన్న మేఘాన్ని చూసి పెద్ద వర్షం వచ్చిందని చెప్పి రాజుకే చెప్తున్నాడు, వర్షం రాబోతుంది నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడండి. ఎప్పుడైతే నోటితో వర్షం వస్తుంది అని చెప్పినప్పుడు 45వ వచనంలో మనం చూసినాం, వెంటనే ఆకాశమున కారు మబ్బులు కమ్మి గాలి వాన వీచెను, పెద్ద వాన కురిసెను. చూసారా, పెద్ద వర్షం వచ్చిందంట. దేవుడు ఆ విధంగా మనం ఎప్పుడైతే దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో అది జరుగుతుంది. నేను నమ్ముతున్నాను, నేను చూస్తున్నాను, నాకు వర్షం వస్తుంది, నాకు వర్షదని వినపడుతుంది అని చెప్పాడు. కొంచెమే ఉందంటండి, ఆ కొంచాన్ని చూసి పలికాడంటే ఈరోజు కొంచెమే స్వస్థత జరిగింది, కానీ చెప్పాలా నాకు సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది, కొంచెమే అప్పు సమస్య పోయింది, కానీ పూర్తి అప్పు సమస్య పోయింది అని చెప్పి మనం పోయినట్టుగా మన పిక్చర్ మనం మారినప్పుడు కంటికి కనిపించనివి కనిపించినట్టుగా మనం చూద్దాం. ఈరోజు మీరు దేనికోసం అయితే ప్రార్థిస్తున్నారు అది జరిగిందని విశ్వసించండి. మీరు చూడండి, జరగక ముందే జరిగింది, నేను చూస్తున్నాను అని మీరు ఎప్పుడైతే నోటితో పలుకుతారో, ఎప్పుడైతే చూస్తారో అప్పుడు దేవుడు అట్లాగే మారుస్తారు కదా. ప్రార్థించిన తర్వాత అట్లే జరిగిందని మీరు నోటితో విశ్వసించి మీరు ప్రార్థన చేసి దేవానికి స్తోత్రం అని చెప్పినప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసేవారెవరండి? దేవుడు. నీ నోటి మాటను బట్టి కార్యం చేస్తాడు. మన మనసులో పిక్చర్ మారాలి. మారినప్పుడు నువ్వేం చూస్తున్నావో, దాన్ని ఏం అడిగావో దాన్ని పిక్చర్లో చూసి అట్లాగే జరుగునుగాక అని చెప్పినప్పుడు అట్లాగే జరుగుతుంది. ఈరోజు మీకు ఏం కావాలో ప్రార్థన చేసుకోండి. చేసిందని జరిగిందని చూడండి, మీ మనసులో చూడండి, మారింది చూడండి, మీ పిల్లలు మారారు చూడండి, భర్త మారారు, మీ పరిస్థితి మారింది మీరు చూడండి. చూసినప్పుడు అట్లాగే దేవుడు చేస్తారు. ఈరోజు అది జరుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, అయ్యా తండ్రి, విశ్వాసం అనగా కంటికి కనిపించనివి కనిపించినట్లుగా మీరు చూసినప్పుడు మా జీవితంలో అద్భుతం జరుగుతుంది కనుక ఈరోజు మా అందరి కంటి చూపును మార్చండి. ఏ వాక్యం చదువుతున్నామో ఆ వాక్యం ప్రార్థనగా మార్చి అది మా జీవితంలో జరిగినట్లుగా అయ్యా బండలాంటి మీ హృదయాలు మారుస్తా అన్నారు, కఠిన హృదయాన్ని మారుస్తా అన్నావు. నువ్వు పొందిన దెబ్బలచే స్వస్థత ప్రభా ఈరోజు ప్రతి బిడ్డకి స్వస్థత కలుగునుగాక మేము విశ్వసిస్తున్నాం. అయ్యా ఎండిపోయిన నేలనైనా సరస్సుగా మారునుగాక. ఏ కుటుంబంలో ఎండిపోయిన పరిస్థితి ఉందో ఇప్పుడు అది జీవ నదిలాగా మారునుగాక. నీ జీవ నది ఆ కుటుంబాలకి ప్రవహించునుగాక తండ్రి. నీ వెలుగు మా కుటుంబాల్లో ఉండునుగాక, సమాధానం ఉండునుగాక. ప్రతి ఒక్క తండ్రి కఠినమైన పరిస్థితులను యేసునామములో అది ఈరోజు మారిపోవునుగాక, ఆశీర్వాదకరంగా మారునుగాక. యేసునామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు కూడా ఈరోజు మీ యొక్క విశ్వాసపు చూపుతో చూసి దేవునికి వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.